ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 108వ భాగం. ది బుద్ధ కోడ్. మణిపద్మ దర్శనం. అనుకోని విధంగా మా కుటుంబ సభ్యులతో కలిసి కాశీక్షేత్రానికి వెళ్ళి అటుపై విష్ణుగయకి వెళ్ళి తిరుగు ప్రయాణంలో బుద్ధగయకి వెళ్ళటం జరిగింది. బుద్ధ పూర్ణిమ రోజు కావడంతో బుద్ధగయలో బౌద్ధ సన్యాసులతో ఈ క్షేత్రం నిండిపోయింది. అలాగే ఈ క్షేత్రంలో ఉన్న బుద్ధుడు జ్ఞానం పొందిన బోధి వృక్షము మరియు బౌద్ధ మందిరమును వివిధ రకాల పుష్పాలతో, సూక్తులతో, బోధనలతో అలంకరించే పనిలో 1800 మంది బౌద్ధ భిక్షువులు నిమగ్నమైన వేళలో, పైగా ఈరోజు ఉపన్యాసం ఇవ్వటానికి టిబెట్ నుండి దలైలామా వస్తున్నారని అక్కడ ఉన్న మైకులో చెప్పడం ద్వారా నాకు తెలిసింది. కారణం లేనిదే కార్యం ఉండదు కదా. ఇంత దూరం ఈయన ఎందుకు వస్తున్నాడో, అదే సమయానికి అంత దూరం నుండి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో ఏదో మర్మం ఉండాలని అనిపించి ఆయన ప్రసంగం వినాలని నేను నిశ్చయించుకున్నాను. నేను ఈ మందిరమునకు చేరుకోవడం జరిగింది. సరాసరి మందిరం లోపల ఉన్న బుద్ధుడి విగ్రహమూర్తికి నమస్కారం చేసి అక్కడే ఉన్న ఈ క్షేత్ర పరిరక్షక లామాల దగ్గర నుండి ఆశీస్సులు అందుకొని బుద్ధ భగవానుడు జ్ఞానం పొందిన బోధివృక్షం కిందకు చేరుకొని ధ్యానం చేసుకోవటం ఆరంభించాను. ఇంతలో మరి కాసేపట్లో అక్కడికి ధర్మశాల నుండి దలైలామా వస్తున్నారని, ధర్మబోధ చేస్తారని, కాబట్టి అందరూ కూడా వారికి కేటాయించిన సీట్లలో ప్రశాంతంగా కూర్చోవాలని మైకులో చెప్పడం జరిగింది. అనుకున్న సమయానికి దలైలామా కాస్త ప్రసంగం కోసం ఏర్పరిచిన వేదిక వద్దకు రావటం, ఈ ప్రసంగం వినటానికి అక్కడ పనిచేస్తున్న బౌద్ధ సన్యాసులు, బౌద్ధ భిక్షువులు, బౌద్ధ లామాలు అందరూ కూడా తమకి కేటాయించిన కుర్చీలలో కూర్చోవటం మొదలుపెట్టారు. దలైలామా కాస్త మైకు అందుకొని, నాయనలారా, ఈరోజు మీకు నేను ఎలాంటి జ్ఞానబోధ చెయ్యను, కానీ మీ సాధనలో వచ్చే ధర్మ సందేహాలకు మరియు సాధనా సందేహాలకు సమాధానాలు చెప్తాను అనగానే ఎవరో ఒక బౌద్ధ సన్యాసి లేచి, లామాజీ, మనం నిత్యం పూజించే ఓం మణిపద్మ హూం మంత్రం యొక్క అర్థం ఏమిటో చెప్పగలరా అనగానే, నాయనా, ఈ మంత్రార్థం మణిగల పద్మము లేదా మణిపద్మము. నిజానికి మణిపద్మము అంటే మణికాంతి ఉన్న స్ఫటిక పర్వతమైన పద్మాకార కైలాస పర్వతము. దీని మణి అర్థం అనగా పరిశుద్ధమైన మనస్సు ఉన్నవాడు స్ఫటిక పర్వతమంత పరిశుద్ధుడని, ఇంకా పద్మం అనగా పరిపూర్ణ జ్ఞాన చిహ్నం అని మన బౌద్ధ గ్రంథాలలో చెప్పబడి ఉంది. ఇంతలో ఒక న్యూస్ విలేకరి లేచి, స్వామి, బుద్ధుడి కాలంలోనే శూన్యతాభావ స్థితిని తట్టుకోలేక చాలామంది బౌద్ధ సన్యాసులు ఆత్మహత్య చేసుకున్నారని విన్నాను, నిజమేనా అని అడిగేసరికి, నిజమే నాయనా, శూన్యత వేరు, శూన్యభావస్థితి వేరు. ఈ తేడా తెలియకనే దేహం అశాశ్వతం, జీవితం అశాశ్వతం అని ధారణ చేసినారు. కనిపించేది అసత్యం అయినప్పుడు, కనిపించని శూన్యం సత్యమైనప్పుడు నేను లేను, సర్వం శూన్యం అనే శూన్యభావ స్థితికి చేరుకొని దానిని తట్టుకోలేక శరీర త్యాగాలు చేయడం ప్రారంభించినారు. దీని నివారణ కోసం ఆనాడు బుద్ధ భగవానుడు ఏకంగా సర్వభిక్ష సమావేశమును పెట్టి శూన్యతాభావం గురించి బోధన చేయడం జరిగింది. సాధనకి శరీరం ఉండాలని, ఇది లేకపోతే శూన్యతా స్థితిని చేరుకోలేమని, మనది అహింసావాదం కాబట్టి ఆత్మహత్య చేసుకోవడం అనేది హింస కిందకి వస్తుందని, అశాశ్వతం అంటే శరీరం లేకుండా పోవటం కాదని, ఈ భావన కాస్త పూర్ణ శూన్యతా స్థితికి రావాల్సి ఉంటుందని, శరీరం పైన అలాగే జీవితం పైన ద్వేషం పెంచుకోరాదని, నా సూత్రాలను అర్థం చేసుకోలేకపోతే ఇలాంటి అనర్థాలు అపార్థాలు కలుగుతాయని, సూత్రాలు వినటం కాదని, వాటిని వివేకంతో విశ్లేషించి అన్వయించుకోవాలని చెప్పటం జరిగింది. ఉదాహరణకు చంద్రుడు చూపించే వేలు మీద శ్రద్ధ పెడితే అది శూన్యతాభావ స్థితిని చేరుతుందని, దానిని తట్టుకోవడం చాలా కష్టం అని,
అదే వేలు మీద దృష్టి పెట్టకుండా అది చూపించే దిక్కులో ఉన్న చంద్రుడి వైపు చూడటం ఆరంభిస్తే మనస్సుకి ఏర్పడిన శూన్యతాభావ స్థితి నుండి అది విముక్తి పొంది మనశ్శాంతిని పొందుతూ బ్రహ్మానంద స్థితిని పొందుతుంది. అంటే నేను చెప్పిన సూత్రాలలో సూత్రం చెప్పిన దిక్కులో సత్యాన్ని దర్శించాలి, సత్యాన్ని అన్వేషించాలి. అలాగే సూత్రానికి మరియు ధ్యాన అనుభవానికి మధ్య అతి సున్నిత అంశముగా 18 రకాల శూన్యస్థితులు ఉంటాయని ఎవరికి వారే జ్ఞానసిద్ధి పొంది తెలుసుకొని అనుభవించి ఆనంద స్థితిని పొందవలసి ఉంటుందని చెప్పడం జరిగింది. ఒక యాత్రికుడు లేచి, స్వామి, నిజానికి శూన్యతాభావం అంటే ఏమిటి అనగానే, నాయనా, శూన్యత అంటే నీ మనస్సు లేని స్థితిని పొందటం. అనగా నువ్వు ఒక ఉల్లిపాయ తీసుకొని దానికి ఉన్న పొరలు తీసుకుంటూ పోతే అప్పటిదాకా ఆకారంగా కనిపించిన ఉల్లిపాయ కాస్త ఎలా అయితే కనిపించకుండా పోతుందో అలా సత్యంగా కనిపించే ఈ ప్రపంచం, అలాగే ఈ దేహ మనస్సు కూడా సాధన ద్వారా వీటికున్న 1,25,000 కర్మబంధ మాయా పొరలు తొలగితే అప్పుడు భావనలు చేసే మనస్సు కనిపించదు. భావాల వలన ఆలోచనలు కలుగుతాయి. వీటి వలన భావానికి రూపం ఏర్పడుతుంది. ఈ రూపం మీద ప్రేమ, మోహ, వ్యామోహ, భ్రాంతి, భ్రమ, ఆశ, భయం, ఆనందం, ఆలోచన, సంకల్పం కలుగుతాయి. దానితో రేణువు కాస్త భౌతిక పదార్థంగా రూపాంతరం చెందుతుంది. ఈ భావరహిత స్థితిని చేరడమే నిజమైన సంపూర్ణ శూన్యస్థితి అవుతుంది. ఈ శూన్యస్థితిలో సుమారుగా 18 రకాల శూన్యస్థితులు అనగా శూన్యతాస్థితి, శూన్యభావస్థితి, శూన్యస్థితి, మహాశూన్యస్థితి, పరమశూన్యస్థితి అంటూ 18 రకాల సాధనా స్థితులు ఉంటాయి. మరో యాత్రికుడు లేచి, స్వామి, మరి శూన్యతాభావ స్థితిని తట్టుకోవడానికి బుద్ధుడు ఏమీ చెప్పలేదా అనగానే, నాయనా, దీనికోసం ఆయన చాలా పరిశ్రమ చేశాడు. ఏదైనా అనుభూతి పొందటానికి, శూన్యతాభావ స్థితిని తట్టుకోవటానికి ఆయన ఏకంగా హిమాలయ యోగులను అలాగే శంబలా యోగులను కలిసి వారి అనుగ్రహంతో 7 ధాతువులతో ఒక సింగింగ్ బౌల్ నిర్మాణం చేసినారు. దీని వలన విశ్వంలో వినిపించే ఓంకారనాదమును మనం వినగలుగుతాము. అలాగే మనలోని ఓంకారనాదమును వినటానికి మన యోగ చక్రాలకు తగ్గట్టుగా ఒక ప్రార్థనా గంటను తయారు చేయడం జరిగింది. దీనిని లయబద్ధంగా మోగిస్తూ ఉంటే మన శరీర చక్రాలలో జాగృతి కలిగి మనలో ఓంకారనాదం వినపడుతుంది. ఇలా విశ్వంలోని ఓంకారనాదమును అలాగే శరీరంలోని ఓంకారనాదమును అనుసంధానం చేయడానికి డోర్జీ అనే ఆయుధ పరికరమును తయారు చేయటం జరిగింది. దీనివలన ఈ 2 నాదాలు అనుసంధానమై ఈ ఓంకారనాదాలు మిళితమై నిశ్శబ్దనాదమైన తుంకారనాదం వినే స్థితికి సాధకుడు పొందటానికి ప్రేయర్ వీల్ను తయారు చేయటం జరిగింది. ఈ సాధనా పరికరాల వలన సాధకుడికి ధ్యానంలో నిద్ర మెలకువ కానీ మధ్యమ స్థితికి మనస్సు వెళుతోంది. ఈ స్థితిలో ఎవరైనా 48 నిమిషాల దాకా ఉండగలుగుతారో వారికి సంపూర్ణ శూన్యస్థితి అనగా మనస్సే లేని స్థితిని పొందటం జరుగుతుంది. ఇంతలో ఒక విలేకరి లేచి, స్వామి, ఇంత వివరంగా మీరు చెబుతున్నారంటే బుద్ధుడు దీనిని ఎక్కడైనా రహస్యంగా దాచారా అనగానే, నాయనా, మీరు ఎప్పుడైనా ప్రేయర్ వీల్ను నిశితంగా చూసి ఉంటే తెలిసేది, దీని చుట్టూ అష్టదళ మంగళ వస్తువులు, 3 వస్తువులకి 3 రంగుల రత్నాలు అనగా ఎరుపు, తెలుపు, నీలం రంగులు రాళ్ళు అమర్చడం ఉంటుంది. అలాగే దీని లోపల కాగితంతో చుట్టలో ఓం మణి పద్మ హూం అని గురుమంత్రం 1000 సార్లు రాసి ఉన్న పేపర్ చుట్ట కనపడుతుంది. అంటే బుద్ధుడు తాను తెలుసుకున్న ఈ సాధనా రహస్యమును ఈ మంత్రంలో ఒక కోడ్గా అమర్చడం జరిగింది. అంటే మీ ఉద్దేశంలో ఈ మంత్రార్థం నిజంగా ఏదైనా మణిని సూచన చేస్తుందా అంటే, నాయనా, అది నిజం కావచ్చును కాకపోవచ్చును. కాకపోతే 14వ శతాబ్దం నాటి బోధిసత్వుడు అవలోకితేశ్వర
క్షితిగర్భ బుద్ధుడి అవతారాల ఫోటోలలో వీరి చేతులలో ఒక మణి ఉన్నట్లుగా మనకి కనపడుతుంది. అలాగే 1903, 1909 ఈ మధ్యకాలంలో ఉన్న లామా ద్యోర్జీ చోగ్యాల్ హిమాలయాలకి ఒక బృందంగా వెళ్ళి రహస్య గ్రామంలో ఉన్న మణి ప్రాంతములను కనుక్కోవటం జరిగింది. ఈయన అక్కడికి వెళ్ళి అక్కడున్న మణి దర్శనం పొందటం కూడా జరిగిందని ఆయన ఆత్మకథలో చెప్పడం జరిగింది. లోకక్షేమ దృష్టిలో ఈ మణి రహస్యం లోకవిదితం, అలాగే ప్రచారం కాలేదు. దానితో అది నిజమో లేక అబద్ధమో తెలియని సందిగ్ధత స్థితికి మాలాంటి వాళ్ళు చేరుకోవటం జరిగింది. మా దృష్టిలో మణి అంటే సహస్రచక్రంలో అనగా మెదడు మధ్య భాగంలో ఉండే పిట్యూటరీ గ్రంథియే ఈ మణిగా భావించడంగా జరుగుతోంది. అవును, పూర్ణశూన్య స్థితికి సాధకుడు ఎలా చేరుకుంటాడు అనగానే, నాయన దీని విధి విధానమంతా బుద్ధ భగవానుడు కాస్త కాలచక్ర నిర్మాణం ద్వారా లోకానికి చెప్పటం జరిగింది. ఈ చక్రం నిర్మాణంలో మనకి 5 సాధనా స్థాయిలు ఉంటాయి. అనగా ఆనందం, జ్ఞానం, మనస్సు, వాక్కు, శరీరం అనే పంచస్థితులు ఉంటాయని, మళ్ళీ వీటిలో ఆనంద సాధనా స్థాయిలో శూన్యతా స్థితి, మార్పులేని ఆనందం, బ్రహ్మజ్ఞానం, పరిహారం, త్యజించడం అనే ఉపస్థాయిలు ఉంటాయి. ఈ స్థితులు పొందటానికి 8 నియమాలు ఉంటాయి. అనగా శక్తి, ఆకాంక్ష, సిద్ధాంతం, ఇచ్చుట, క్రమశిక్షణ, సహనం, ఉత్సాహం, ధ్యానం అనే సాధనలు ఉన్నాయని తన కాలచక్రం ద్వారా చెప్పడం జరిగింది. అంటే ధ్యానంతో మొదలైన సాధన కాస్త పూర్ణ శూన్యతా స్థితి అనే సాధనా స్థితిలో పూర్తి అవుతుందన్నమాట. స్వామి, ఈ మణిరహస్య ఛేదన చేయడానికి దారి ఏమిటి? ఇంకేముంది, ఓం మణిపద్మ హూం అను గురుమంత్రమే దారి చూపుతుంది. ఇదియే ది బుద్ధ కోడ్ అన్నమాట అని అంటూ ప్రసంగం పూర్తి చేసుకుని తనకి కేటాయించిన విడిదికి వెళ్ళిపోయారు. ఎందుకంటే ఈయన చెప్పిన సమాధానాల వలన నేను ఇన్నాళ్ళుగా శూన్యస్థితిలో లేను అని, కేవలం శూన్యభావ స్థితిలో ఉన్నాను అని నాకు అర్థమయ్యింది. అనగా బుద్ధుడు చెప్పినట్లుగా నేను ఇన్నాళ్ళు పూర్ణచంద్రుణ్ణి చూడకుండా అది ఉన్న దిక్కుకు చూపించే వేలు మీద నా మనస్సు సాధన ఉన్నదని నాకు అర్థమయ్యింది. అనగా నేను పూర్ణశూన్య స్థితి గురించి ఆలోచించకుండా శూన్యభావ స్థితి గురించి నా మనస్సు భావాలు ఉన్నాయని నాకు అర్థమయ్యింది. ఇదిలా ఉంటే వీళ్ళు నిరంతరం జపించే మణిమంత్రం అనగా ఓం మణి పద్మ హూం అనే జపనామం నాకు వింతగాను విచిత్రంగాను అనిపించింది. పోయి మణిపద్మ ఆరాధన చేయడం ఏమిటి? అసలు ఈ లోకంలో మణిపద్మం అనేది ఉంటుందా వీళ్ళ పిచ్చి కానీ అని నాకు అనిపించింది. కానీ ఈ మంత్ర సాధనతోనే బుద్ధుడు తనకి కలిగిన శూన్యభావ స్థితి నుండి పూర్ణశూన్య స్థితికి చేరుకున్నారని, పైగా మణిపద్మం అంటే మణి ఉన్న పద్మము ఆయనకి హిమాలయాలలో స్వానుభవ దర్శనం అయినదని, ఈ విధి విధానమంతా కూడా రహస్య గుర్తులతో ఈయన కాస్త కాలచక్ర తంతుగా ఏర్పాటు చేశారని నేను తెలుసుకునేసరికి నాలో నాకే తెలియని ఆనందం వేసింది. దీనితో నా సాధన ఆగిపోలేదని, మార్గం దొరికిందని నా మనస్సుకి అందింది. దానితో ఇంటికి వచ్చిన తరువాత బుద్ధుడి చరిత్రను చెప్పే సత్పుస్తక గ్రంథాలను చదవటం ఆరంభించాను. ఆయన సాధనా పరిసమాప్తి కోసం తనే స్వయంగా తయారు చేసుకున్న సింగింగ్ బౌల్, ప్రార్థనా చక్రం, దోర్జీ పరికరం, మణిమంత్ర రాగి కడియం నేపాల్ నుంచి తెప్పించుకొని 6 నెలల పాటు నేను కూడా లామా దీక్ష తీసుకొని పవన్ లామాగా మారిపోయినాను. అనగా సింగింగ్ బౌల్ను మ్రోగిస్తే మనకి విశ్వంలోని ఓంకారనాదం ఎలా వినపడుతుందో అలా దీని నుండి మనకి వినపడుతోందని, అలాగే ప్రేయర్ వీల్ తిప్పుతుంటే మనకి విశ్వంలో ఉన్న నిశ్శబ్దనాదమైన తుంకారనాదమును ఇది వినిపిస్తోందని, అలాగే ద్యోజీ పరికరమును చేతిలో పట్టుకొని మణిమంత్ర జపారాధన చేస్తుంటే మనలోని కుండలిని శక్తి మూలాధార చక్రం నుండి బయలుదేరి బ్రహ్మరంధ్రంలోని బ్రహ్మాండ చక్రంలో ఐక్యం అవుతున్నట్లుగా, అనగా
మనలోని ఓంకారనాదం కాస్త విశ్వంలోని తుంకారనాదముతో లయం చెందుతున్నట్లుగా. దీనినే సైన్సు పరిభాషలో చెప్పాలంటే మనలోని అయస్కాంత శక్తి కాస్త విశ్వజగత్తులోని విద్యుత్ శక్తితో కలిసిపోయి విద్యుదయస్కాంత శక్తిగా మారుతోందని ఈ సాధన వల్ల తెలుసుకున్నాను. మణిపద్మ దర్శనం. ఒకరోజు నేను ఇలాంటి తీవ్రస్థాయి సాధనలో ఉన్నట్టుండి నాకు 64 కపాలధారి తలలతో కాకుండా కపాలాలతో ఎందుకు ఉన్నాడు అనే పునఃప్రశ్న ఆలోచన నా మదిలో మెదిలింది. దీనికి సమాధానంగా నా మనోదృష్టి యందు ఒక దృశ్యం కానరావటం మొదలైంది. బ్రహ్మరంధ్రం అంతర్గుహ దర్శనమయ్యింది. ఇందులో ఏకముఖ తలతో చిన్ముద్ర ధ్యానయోగి అయిన ఆదియోగి అగుపించాడు. ఈయన ముందు చిన్న గుంటలో గోముఖ తీర్థం ఉన్నట్లుగా అగుపించింది. ఆ తరువాత ఈ యోగి కళ్ళు తెరిచి తన మనస్సులో ఏకోహం బహుశ్యాం అనగా తను ఏకం నుంచి అనేకం అవ్వాలనే కోరిక కలిగింది. దానితో ఈ అర్ధశరీరం నుంచి అమ్మవారు, ఈయన వామభాగం నుంచి విష్ణువు, అలాగే మరో భాగమైన దక్షిణ భాగం నుంచి బ్రహ్మదేవుడు జననాలు జరిగాయి. అంటే ఏకతల కాస్త 3 తలలుగా అనగా 2 పురుష తలలు, 1 స్త్రీ తలగా రూపాంతరం చెందాయి. ఇలా 1, 3, 5, 7, 9, 11, 13, 15 అనగా 64 తలలతో 64 తత్వాలతో 64 విశ్వమండలాలు ఏర్పడినాయి. ఇవి కాస్త పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంతో స్త్రీ ప్రకృతి, అలాగే పంచభూతాలతో సూర్య, చంద్ర, జీవుడిగా పురుష ప్రకృతిగాను, అలాగే పంచభూతాలతో కాలం, కాంతి, నాదంతో మూల ప్రకృతి, ఇలా 3 అష్టాంగాలతో బ్రహ్మాండ, పిండ, అండాలోకాలు ఏర్పడినాయి. ఆ తరువాత ఈ 64 తత్వాలు కాస్త 64 సహస్ర కోటిలుగా జీవులుగా బ్రహ్మాండమునందు విభజన చెందటం, 64 శతకోటి జీవులుగా పిండమునందు, 36,86,64,800 జీవులుగా అండలోకమునందు విభజన చెందటం జరిగినట్లుగా ధ్యాన దృశ్యాలుగా నాకు అర్థమయ్యింది. ఆ తరువాత ఈయన విశ్రాంతి స్థితికి వెళ్ళి జీవసమాధి స్థితి చెందగానే ఈయన ముందున్న గోముఖ తీర్థం నుంచి బడవాగ్ని మొదలై అది కాస్త ఈయన శరీరమును యోగాగ్నిగా దహింప చెయ్యగానే అప్పటిదాకా ఉన్న 64 తలలు కాస్త 64 కపాలాలుగా మారే దృశ్యం నాకు కనిపించింది. అంటే ఆదిదేవుడు ఆదిలో సజీవమూర్తి, కానీ ప్రస్తుతం నిర్జీవమూర్తి అన్నమాట. అలాగే నిజయోగులు కూడా తమ బ్రహ్మరంధ్రం నుంచి యోగాగ్ని అనేది గోముఖ తీర్థంలోని బడవాగ్ని అని నాకు జ్ఞానస్ఫురణ అవుతూ ఉండగా ఆదియోగి యొక్క చిన్ముద్ర హస్తం, అలాగే ఈయన త్రినేత్రం ఈ యోగాగ్నిలో దహనం కాకుండా సజీవంగా ఉండేసరికి నాకు ఆశ్చర్యానందం కలుగుతూ ఉండగా నాకు ధ్యానభంగం అయ్యింది. అలాగే ఈ 2 శరీర భాగాలు సజీవమూర్తిగా ఉండటానికి కారణం చిన్ముద్రా హస్తం, అలాగే త్రినేత్రం అనేది అగ్నితత్వాలు కావటం వలన ఈ యోగాగ్ని దహనం చెయ్యలేదని నాకు అర్థమైంది. అసలు ఈ అనుభవం నిజమో కాదో అని నా మనస్సు ఆలోచనలో పడింది. కొన్ని రోజుల తరువాత నాసా వాళ్ళు విశ్వంలో దేవుడి కన్ను, అలాగే దేవుడి హస్తం ఉన్నట్లుగా ఉన్న ఫోటోలు న్యూస్ పేపర్లో రావటం నాకు అమిత ఆశ్చర్యం వేసింది. అంటే ఈ లెక్కన చూస్తే ఈ నా ధ్యాన అనుభవం నిజమని నాకు అర్థమయ్యింది. ఆ తరువాత నాకు ఒక సందేహం కలిగింది. అది ఏమిటంటే అసలు బడవాగ్ని అనేది గోముఖ తీర్థంలో ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది. దీనికి సమాధానంగా నేను ఒకరోజు తీవ్ర ధ్యానంలో ఉండగా నా మనోదృష్టి యందు టెంపుల్ రన్ ఆటలాగా దృశ్యాలు శరవేగంతో దాటుతున్నాయి. అంటే నా మనస్సు యానం చేస్తోందని నాకు అర్థమయ్యింది. మౌనంగా సాక్షీభూతంగా ఈ ధ్యాన దృశ్యాలను చూస్తూ ఉన్నాను. ఇంతలో నా బ్రహ్మరంధ్రం అంతర్గుహ దర్శనమయ్యింది, గోముఖ తీర్థం దర్శనమయ్యింది. అప్పుడు ఈ జలం నందు పురుష మరియు స్త్రీ పాములు కొట్టుకుంటున్నట్లుగా బుసల శబ్దాల దృశ్యం కానవచ్చింది. ఆ తరువాత కొన్ని వందల పాములు బ్రహ్మరంధ్రం నుండి
ఈ గోముఖ జలంలో పడే దృశ్యం కానవచ్చింది. అంటే ఇవి నిజానికి పాముల లాంటి కోరికలకి ప్రతీకలని నాకు అర్థమయ్యింది. ఇంతలో ఈ గోముఖ తీర్థం యొక్క మధ్య భాగంలో ఒక అష్టదళ పద్మం ఒక త్రికోణం మధ్యలో వెలసిన దృశ్యం అగుపించింది. ఈ పద్మం మధ్య భాగంలో ఏదో దివ్యకాంతులతో మెరుస్తూ ఒక దివ్యమణి దర్శనమయ్యింది. అంటే ఇదే మణిపద్మమని, దీనిని బుద్ధుడు కూడా ధ్యాన దృశ్యంగా కలగటంతో ఈయన కాస్త ఓం మణిపద్మ హూం అని మణిమంత్రమును రూపొందించి ఉంటారని నాకు జ్ఞానస్ఫురణ అవుతూ ఉండగా, అసలు ఈ పద్మంలో కనిపించే మణిరూపం చూడాలని అనిపించి ఈ మణిపద్మం దగ్గరకు వెళ్ళి చూడగా అది అరచెయ్యంత ఉండి అష్టకోణాలతో జేగురు రంగుతో దివ్య కాంతులతో మెరుస్తోందని నాకు అర్థమయ్యింది. కానీ ఈ మణి పేరు ఏమిటో అనుకోగానే నాకు ధ్యానభంగం అయ్యింది. అప్పుడు ధ్యానం నుంచి బయటకు వచ్చి ఈ మణి గురించి బౌద్ధ ధర్మ గ్రంథాలు తిరగవేయగా కొన్ని పుస్తకాలలో అది చింతామణి, మరికొన్ని పుస్తకాలలో స్ఫటికమణి అని చెప్పడంతో నేను కాస్త అయోమయంలో పడ్డాను. నిజానికి మాకు అగుపించిన మణిపద్మంలో ఉన్న మణి తెల్లటి స్ఫటికం కాకుండా జేగురు రంగులో మణికాంతులు రావటం బట్టి మణిపద్మమణి స్ఫటికమణి కాదని చింతామణి అని నాకు అర్థమయ్యింది. నిజమైన చింతామణి అయితే అష్టకోణాలతో ఉండి అష్ట కోరికలు అనగా తూర్పు దిక్కున రాజసం, పడమరలో పాసానుబంధం, ఉత్తరంలో ఐశ్వర్యం, దక్షిణంలో మృత్యుభయనాశనం, ఆగ్నేయంలో రోగ వినాశనం, నైరుతిలో రాక్షస సంహారం, వాయువ్యంలో సుస్థిరం, ఈశాన్యంలో మృత్యుజయము అనే అష్టదిక్కుల అష్ట కోరికలు ఉంటాయని, వీటిని తీరుస్తుందని రత్నశాస్త్రం చెబుతోంది. అంటే నా అంచనా నిజమే అయితే ఈ భూమి మీద ఎక్కడో ఒక చోట నిజరూపంలో చింతామణి ఉండాలి కదా అనుకున్నప్పుడు బుద్ధుడి చరిత్రలో ఈయన కాస్త హిమాలయాలకు వెళ్ళి కైలాస పర్వతం చేరుకొని దీని లోపల ఉన్న లోకానికి తెలియని రహస్య గ్రామాలైన అగర్తల మరియు శంభల గ్రామాలను దర్శించుకొని అక్కడ ఉన్న పాదరస చింతామణి అలాగే బ్రహ్మ చింతామణి స్వానుభవ దర్శనం పొందారని, వీటిని చేరుకోవడానికి రహస్య గుర్తులతో కాలచక్ర తంతులో చెప్పారని నాకు తెలిసింది. నాకు ఈ కాలచక్ర గుర్తులు ఒక పట్టాన అర్థం కాలేదు. పైగా థాయిలాండ్లో ఒక పెద్ద బుద్ధుడి పాదం మీద 132 గుర్తులు ఉండి ఏదో మార్గ సందేశం చూపిస్తున్న ఫోటో నెట్లో అగుపించింది. దానితో నాకు ఈ రహస్యమును ఎలాగైనా ఛేదించాలని నాకు బలంగా అనిపించసాగింది. దీనికోసం నేను కాస్త పవన్ లామాగా మారేదాకా వెళ్ళక తప్పలేదు. ఒకరోజు నేను ద్యోర్జీ పరికరమును చేతిలో పట్టుకొని తీవ్రమైన స్థాయిలో మణిమంత్ర జపం చేస్తూ ఉండగా ఆకాశంలో ఏదో మెరుపు కాంతి మెరిసి అది కాస్త నా బ్రహ్మరంధ్ర గుహయందు మెరిసినట్లుగా నా మనోదృష్టికి వచ్చింది. అప్పుడు ఈ గుహయందు నా రూపధారి అయిన ఒక బౌద్ధలామా రూపము లీలగా నాకు దర్శనమయ్యింది. అంటే ఇది కూడా నా గత జన్మలలో ఒక లామా జన్మ అని, ఇది నిర్వాణ లామా జన్మ అని, ఆ జన్మలోనే నేను కాస్త బుద్ధుడి కాలచక్రమును ఆధారం చేసుకొని బుద్ధుడిలాగా నేను కూడా ఈ జన్మలో ఆ జన్మలో హిమాలయాలకు వెళ్ళి చింతామణి ప్రత్యక్ష దర్శన అనుభూతిని పొందటం జరిగిందని, ఆ తర్వాత నాకు బుద్ధగయ నుండి బుద్ధుడి పంచలోక విగ్రహం రావటం జరిగింది. ఆ జన్మ సాధనా జ్ఞాపకాలు ఈ జన్మలో ధ్యాన అనుభవాలుగా గుర్తుకు రావటంతో నేను కాస్త ఈ అనుభవ జ్ఞానముతో 300 పేజీల ది బుద్ధ కోడ్ అనే ఆధ్యాత్మిక నవల రాయటం జరిగింది. దానిని ఒక బ్లాగ్గా చేసి యోగ సాధకులకి అందించడమూ జరిగింది.